వెల్కమ్ టు ఆల్ మై వ్యూవర్స్. నేను మీ డాక్టర్ డిపి. కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఇలాంటి వాల్యుబుల్ విద్యకు మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి వీడియోలు మీకు అప్డేట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లైబ్రేరియన్స్ రిక్రూట్మెంటు స్కూళ్ళలో, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూళ్ళలో రిక్రూట్ చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో లైబ్రరీస్ ఏర్పాటు మరియు లైబ్రరీస్ రిక్రూట్మెంట్ జరగాలనేటువంటిది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూసినట్లయితే కేరళలో ఎక్కువ లైబ్రరీలు ఉండడం, అదేవిధంగా పబ్లిక్ లైబ్రరీస్ని బాగా పటిష్టం చేయడం, స్కూళ్ళల్లో కూడా లైబ్రరీస్ యొక్క ఇంపార్టెన్స్ బాగా ఉంది కేరళలో. అందుకోసమే మనకు కేరళలో లిటరసీ రేట్ బాగా ఉంది, రీడింగ్ హ్యాబిట్స్ బాగున్నాయి. ఆ తరువాత ఇటీవల కాలంలో ఆకునూరి మురళి గారు, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గారు, వారు సబ్మిట్ చేసిన రిపోర్టులో లైబ్రరీస్ ఏర్పాటు, లైబ్రరీస్ రిక్రూట్మెంట్ అన్ని స్కూళ్ళలో ఉండాలనేటువంటిది వారు నివేదించడం జరిగింది. ఆ తర్వాత శాసన మండలి సమావేశాల్లో దాసోజు శ్రవణ్ గారు, ఎమ్మెల్సీ గారు, స్కూళ్ళలో గ్రంథాలయాల ఏర్పాటు మరియు గ్రంథపాలకుల నియామకం జరగాలి. దాదాపుగా 25,000 పాఠశాలలు ఉన్నాయి. వీటిలలో గ్రంథపాలకులను రిక్రూట్ చేయడం ద్వారా రీడింగ్ హ్యాబిట్స్ పెరుగుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా అవగాహన పెరుగుతుందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ఇద్దరికి, ఆకునూరి మురళి గారికి, దాసోజు శ్రవణ్ గారికి మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి లైబ్రరీ ప్రొఫెషనల్స్ తరపున ధన్యవాదాలు మీ ఇద్దరికి తెలియజేస్తూ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము, అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 మరియు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా ఆ రిపోర్టులో ఉన్నటువంటి నియమ నిబంధనలో లైబ్రరీస్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ లైబ్రరీన్స్ షుడ్ బి రిక్రూటెడ్ అండ్ సర్వీసెస్ టు బి ప్రొవైడెడ్ త్రూ ద లైబ్రరీస్ టు ద ఆల్ ది స్టూడెంట్స్ అని చెప్పేసి మనకు జాతీయ విద్యా విధానం రిపోర్టులోనే ఉన్నది. మనకు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు 1998లో మరియు 2005 సంవత్సరంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఒక నిర్ణయం తీసుకుంది, ఒక జియో రూపంలో. మేము స్కూళ్ళలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాము, లైబ్రరీన్స్ రిక్రూట్మెంటు చేస్తామని చెప్పేసి ఒక కాగితాల రూపంలోనే మనకు నిర్ణయం జరిగింది. కానీ వాస్తవికంగా ఆ గ్రంథాలయాల ఏర్పాటు కానీ, గ్రంథాలయాల ద్వారా గ్రంథపాలకుల నియామకం కానీ జరగలేదు. నవోదయ విద్యాలయ స్కూళ్ళలో, కేంద్రీయ విద్యాలయ స్కూళ్ళలో, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఏ విధంగానైతే సెంట్రల్ లెవెల్ స్కూల్స్లలో లైబ్రరీస్ రిక్రూట్మెంట్ చేసి గ్రంథాలయ సేవలు అందిస్తూ ఉన్నారో, అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అన్ని స్కూళ్ళలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో లైబ్రరీస్ ఎస్టాబ్లిష్మెంటు, మరి స్కూళ్ళలో లైబ్రరీస్ రిక్రూట్మెంట్ కనుక జరిగితే, 2 రాష్ట్రాల్లో దాదాపుగా 55,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణలో చూసినట్లయితే 25,000కు పైగా హై స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కనుక లైబ్రరీస్ రిక్రూట్మెంట్ జరిగితే, లైబ్రరీస్ ద్వారా న్యూస్ పేపర్ చదవడం, బుక్ చదవడం, మ్యాప్ రీడింగ్ ఐడెంటిఫై చేయడం లాంటివి, కొత్త పదాలకి మీనింగ్స్ డిక్షనరీలో చూడటం కావచ్చు, ఎడిటోరియల్ కాలమ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఇంకా వారికి అవగాహన గురించి రావడానికి అవకాశాలు ఉన్నాయి. క్విజ్ కాంపిటీషన్స్లో, ఎస్ఏ రైటింగ్స్లో, లిటరసీ రేట్స్లో ఇంప్రూవ్మెంట్ కావడానికి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మన యొక్క అక్షరాస్యత కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటిది కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఒక్క విద్యను అందించడం అనే అర్థం కాదు.
గ్రంథాలయ సేవలు కూడా విద్యలో భాగం. కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అనగానే అందరి విద్యార్థులకు లైబ్రరీ సర్వీసెస్ అందించడం సాధ్యమైతది. సాధ్య లైబ్రరీ సర్వీస్ అందించడం ద్వారానే ఈ యొక్క అందరికీ విద్య అందుతుంది. యునెస్కో చెప్తుంది ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, ఏఐ ఫర్ ఆల్ అని చెప్తుంది. కానీ మన ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ విద్య అందాలంటే ఇది మనకు స్కూళ్ళలో ఏ విధంగా అయితే పీఈటీ మాస్టారు ప్రతి సబ్జెక్ట్ టీచర్స్ అయితే ఏ విధంగానైతే ఉంటారో లైబ్రరీస్కి సేవ అందించాలంటే లైబ్రరియన్స్ ద్వారానే రీడింగ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లైబ్రరీన్ అనేటువంటి ప్రొఫెషనల్ బిఎల్ఐసి, ఎంఎల్ఐసి క్వాలిఫికేషన్తో ఉంటారు. రీడర్స్కి ఎటువంటి సమాచారం కావాలో వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం, రీడింగ్ క్యాంపెయిన్స్ అనేటువంటిది లైబ్రరియన్స్ ద్వారా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రీడింగ్ క్యాంపెయిన్స్ అని పెట్టారు. కానీ రీడింగ్ క్యాంపెయిన్ అన్నప్పుడు లైబ్రరీ ప్రొఫెషనల్ లేకుండా రీడింగ్ క్యాంపెయిన్ ద్వారా ఆ యొక్క కార్యక్రమం అనేటువంటిది సజావుగా విజయవంతంగా సాగదనేటువంటిది కూడా తెలియజేస్తూ అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు, గ్రంథపాలకుల నియామకం జరగాలనేటువంటిది కోరుకుంటూ బాగా అభివృద్ధి చెందిన దేశాలలో అయినా కేంద్ర ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్నటువంటి స్కూళ్ళల్లో కూడా అన్నిట్లలో లైబ్రరియన్స్ మరియు లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ పిఎంశ్రీ ద్వారా స్కూళ్ళలో ఒక రూమ్ లైబ్రరీ ఉంటుంది. పుస్తకాలు కొన్ని ఉంటాయి, కానీ అవి లాక్ తీయడం కానీ లైబ్రరీ సర్వీస్ చేయడం కానీ ఇంకా జరగదు. ఎందుకంటే ఒక లైబ్రరీ ప్రొఫెషనల్కి తెలుస్తుంది లైబ్రరీ సర్వీస్ ఎలా ఇవ్వాలనేటువంటిది. ఒక ఫిజిక్స్ టీచరు ఫిజిక్స్ సబ్జెక్ట్ను బోధించగలుగుతాడు, కెమిస్ట్రీ టీచర్ కెమిస్ట్రీని బోధించగలుగుతాడు, ఒక బయాలజీ టీచరు బయాలజీని బోధించగలుగుతాడు. కానీ లైబ్రరీ సర్వీసెస్ ఒక లైబ్రరీ ప్రొఫెషనల్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఒక ప్రొఫెషనలు వేరొక సబ్జెక్టుకి న్యాయం చేయలేడు. కాబట్టి ప్రతి స్కూళ్ళలో గ్రంథాలయాల ద్వారా విద్య అందుతుంది అనేటువంటిది తెలియజేస్తూ డిఎస్సి ద్వారా 25,000 స్కూళ్ళలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లలో లైబ్రరీస్ రిక్రూట్మెంట్ జరగాలి. లైబ్రరీస్ ద్వారా సేవ అందడం వ్యక్తిత్వ వికాస్, పర్సనల్ డెవలప్మెంట్ వస్తుంది, చదివే అలవాటు పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో పిఎన్ ఫణికర్ ఫౌండేషన్ అనేటువంటి నేషనల్ రీడింగ్ మూవ్మెంట్ తీసుకొచ్చింది. చూసినట్లయితే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కనీసం రైటింగ్ ఇంప్రూవ్మెంట్ గురించి వాళ్ళు ఆలోచన చేయట్లేదు. అదేవిధంగా రీడింగ్ గురించి, లైబ్రరీల గురించి అసలు ప్రైవేట్ పాఠశాలలో అసలు ఆలోచనే లేదు. అంటే ఇక విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి? గవర్నమెంట్ స్కూల్స్లలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో లైబ్రరీస్ రిక్రూట్మెంట్ జరిగి లైబ్రరీ పీరియడ్ అలాట్ చేసినప్పుడు వాళ్ళు స్వతహాగా ఒక బుక్ ఓపెన్ చేసి, ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేసి, ఒక డిక్షనరీ ఓపెన్ చేసేసి వాళ్ళు రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. తద్వారా స్వేచ్ఛగా చదువుకునేటువంటి అలవాటు పెంపొందుతుంది. వారి యొక్క లక్ష్యాలను కూడా పెంపొందించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. బుక్ రీడింగ్ మనము తెలంగాణ రైజింగ్గా 2 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ కంప్లీట్ అయిపోయి ఉన్నది. లైబ్రరీస్ రైజింగ్ ఇన్ తెలంగాణ స్కూల్స్ జరిగినప్పుడు మనకు తెలంగాణలో విద్యలో సమూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వాలలో ఏ ముఖ్యమంత్రి గారు ఏ విద్యాశాఖకు సంబంధించి స్కూళ్ళలో లైబ్రరియన్స్ రిక్రూట్మెంటు, లైబ్రరీల ఏర్పాటు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ సమూలమైనటువంటి మార్పు కనుక జరిగితే దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా కూడా ఉంటుందనేటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ ఈ సందర్భంగా జ్ఞాన తెలంగాణగా జీవితంలో మార్పు రావాలంటే ఈ గ్రంథాలయాల ద్వారా చైతన్యం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లైబ్రరీ ప్రొఫెషనల్స్ మానిటర్ చేస్తారు. బిఎల్ఐసి, ఎంఎల్ఐసి
చదివినటువంటి లైబ్రరీ ప్రొఫెషనల్స్కి ఉపాధి లైబ్రరీస్ రిక్రూట్మెంట్ ద్వారా సాధ్యమవుతుందని తెలియజేస్తూ, ఎవరికైనా ఏ విద్యార్థికైనా వారు చదువుతున్న మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందనేటువంటిది ఒక రీడింగ్ ద్వారా సాధ్యమవుతుంది. ఈరోజు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చినా ఫిజికల్ బుక్, ఫిజికల్ న్యూస్ పేపర్, ఫిజికల్ టీచర్, ఫిజికల్ లైబ్రరియన్ ఇచ్చేటువంటి సమాచారం చాలా గొప్పది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986-2020లో కూడా ఈ యొక్క లైబ్రరీస్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలని చెప్పినప్పుడు ఇది జరగలే. 98-2005లో జీవోలు ఉన్నప్పటికీ వాటిలో కూడా జరగలేదు. కాబట్టి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రికమెండేషన్ కావచ్చు, శాసన మండలి సభ్యులు దాసో శ్రవణ్ గారు మాట్లాడినటువంటి అంశము, శాసన మండలిలో అన్ని స్కూళ్ళలో లైబ్రరీస్ రిక్రూట్మెంట్ జరగాలనేటువంటిది తొందరలోనే సార్థకత కావాలని కోరుకుంటూ, ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకొని త్వరితగతిన గ్రంథాలయాలపై స్కూళ్ళలో, విద్యలో, అన్ని పాఠశాలల్లో కనుక లైబ్రరీస్ రిక్రూట్మెంట్ జరిపినప్పుడు గ్రంథాలయ సేవలు అందుతాయని తెలియజేసుకుంటూ, లైబ్రరీన్ ఈజ్ ద రైట్ ప్రొఫెషనల్ టు ఎంకరేజ్ రీడింగ్ హ్యాబిట్స్ ఇన్ ద చిల్డ్రన్. న్యూస్ పేపర్స్, టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్, ప్రాజెక్ట్ తయారు చేసుకోవాలన్నా, ఒక పదానికి మీనింగ్ ఐడెంటిఫై చేయాలన్నా, మోరల్ స్టోరీ చెప్పాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అవగాహన తీసుకురావాలన్నా, ఎడిటోరియల్ కాలం ఎలా ఉంటుంది, స్పోర్ట్స్ కాలం ఎట్లా ఉంటుంది, విద్యార్థులకి ఈ పాఠశాల దశలోనే చదివే అలవాటు పెంపొందించితే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ రంగంలోనైతే లక్ష్యం సాధించాలనుకుంటారో వారు సివిల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇంకా ఏదైనా రంగంలో వారు రాణించడానికి చిన్నప్పటి నుంచి చదివే అలవాటు ద్వారా సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ, పుస్తకం జయహో, గ్రంథాలయాలు జయహో, పాఠకులు జయహో, తెలంగాణ అనేటువంటిది ఒక జ్ఞాన తెలంగాణగా తయారు కావాలని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో గ్రంథపాలకుల నియామకం మరియు గ్రంథాలయాల ఏర్పాటు జరగాలని కోరుకుంటూ, పుస్తకం జయహో, రీడింగ్ జయహో, గ్రంథాలయాలు జయహో, అదేవిధంగా విద్యలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రభుత్వము తొందరలో నిర్ణయం తీసుకొని జ్ఞాన తెలంగాణగా రూపొందించాలని, ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో జరిగేటువంటి గ్రంథాలయాల అభివృద్ధి అనేటువంటిది దేశానికే ఆదర్శం అవుతుందని తెలియజేసుకుంటూ, లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్స్ అందరూ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరందరూ ప్రిపేర్ కావాలని కూడా తెలియజేసుకుంటూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ in the library science and librarians recruitment. I wish all the best to the all library professionals. Thank you.